నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. సంవత్సరం పాటు నిల్వగా ఉండే మామిడికాయ పచ్చడి నేను చేసి చూపిస్తున్నాను. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. నేను చేసే ఈ మామిడికాయ పచ్చడి ఎలా చేస్తున్నానో మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి ఇంగ్రీడియంట్స్ ఎలా వేస్తున్నానో చూడండి. పర్ఫెక్ట్ కొలతలతో నేను మామిడికాయ పచ్చడిని చూపిస్తున్నాను. 40 మామిడికాయలను తీసుకొని ఒక బేషన్లో వాటర్ని నింపి తీసుకొచ్చిన మామిడికాయలను 2 అవర్స్ అయిన వాటర్లో వేసి పెట్టాలి. వాటర్లో నుంచి తీసిన తర్వాత ఆరబెట్టుకోవాలి. వాటర్ తడి ఏమీ లేకుండా ప్యాన్ గాలికి మంచిగా ఆరబెట్టేసుకోవాలి. వాటర్ తడి ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది. వాటర్ తడి లేకుండా చూసుకోవాలి. వాటర్ తడి మొత్తము ఆరిన తర్వాత కాయలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే బయటనైనా ముక్కలుగా కొట్టించుకోవచ్చు. నేను ఇంట్లోనే ముక్కలుగా కట్ చేస్తున్నాను. చూడండి, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. పెద్ద కష్టమేమీ కాదు. ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవచ్చు. మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, చిన్న సైజు కావాలంటే చిన్న సైజు నేను చూపిస్తున్నాను. చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక బేషన్లో ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి. అన్నిటినీ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బేషన్లో వేసేసుకోవాలి. లోపల ఉన్న జీడినంతా తీసేసుకోవాలి. లోపల జీడినంతా తీసేయాలి. ఒక కాటన్ క్లాత్ పరుచుకొని దానిపైన 2 అవర్స్ అయినా మంచిగా ఆరబెట్టేసుకోవాలి ముక్కలని. వాటర్ తడి ఉన్నా మనము కొట్టేటప్పుడు చెమ్మ వస్తుంది, ముక్కలు కట్ చేసేటప్పుడు చెమ్మ వస్తుంది. ఆ చెమ్మ లేకుండా, తడి లేకుండా ముక్కలని మంచిగా ఆరబెట్టుకోవాలి. చూడండి, ముక్కలకు ఇలా నల్లగా ఉంటుంది కదా, అది మొత్తము తీసేయాలి. దాని లోపల వైట్ లేయర్ ఉంటుంది ఒకటి, అది మొత్తము తీసేసుకోవాలి. అన్నిటినీ మంచిగా ఆరబెట్టేసుకోవాలి. ముక్కలన్నీ ఆరిపోయేలోపు మనము మెంతిపిండి, ఆవపిండి, జీలకర్ర పిండిని రెడీ చేసుకోవాలి. 1/2 కప్పు వరకు మెంతులను తీసుకున్నాను. ఒక చిన్న గిన్నె ఉంటుంది కదండి, మనము చట్నీ వేసుకొని తింటాం కదా, ఆ గిన్నెలో సగం వరకు తీసుకున్నాను. నేను మెంతులని మంచిగా వేంపుకొని ఒక ప్లేట్లో పోసేసుకోవాలి. 1/2 కప్పు వరకు నేను జీలకర్రని తీసుకున్నాను. దోరగా వేంపుకోవాలి, మాడనివ్వకుండా. మాడితే చేదొస్తుంది పచ్చడి. ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేంపుకొని ఒక ప్లేట్లో పోసేసుకోవాలి. హాఫ్ కేజీ వరకు ఆవాలని తీసుకున్నాను. అందులో పోపులోకి కొంచెము పక్కన పెట్టాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ప్యాన్ వేడిగా ఉంటుంది కదా, ఆ వేడిగా ఉన్న ప్యాన్లోనే మనము ఆవాలను పోసేసుకొని వేడి చేసేసుకోవాలి. కాస్త వేడి సరిపోతుంది మనకి, స్టవ్ మీద వేంపనవసరము లేదు, ఆ వేడి సరిపోతుంది. ఇప్పుడు ఆవాలని పక్కన పెట్టేసుకొని చల్లగా చేసేసుకోవాలి. అదే స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టేసుకోవాలి. 1 లీటర్ వరకు పల్లి నూనె తీసుకున్నాను. విజయపల్లిని తీసుకున్నాను. పచ్చళ్ళలోకి విజయపల్లి నూనె చాలా బాగుంటుంది. అందులోకి పల్లి నూనెనే చాలా టేస్ట్గా ఉంటుంది. రిఫైండ్ ఆయిల్ పోస్తే, సన్ఫ్లవర్ ఆయిల్ పోస్తే పచ్చడి పాడైపోతుంది. పల్లి నూనె పోస్తేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఆయిల్ మంచిగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరిగిన ఆయిల్లోనే మనము వెల్లిపాయలు 1 కప్పు వరకు వేసేసుకోవాలి. ఎండుమిర్చిలో నుంచి వచ్చే మిరిపిత్తలను తీసుకొని 2 స్పూన్ల వరకు వేసేసుకోవాలి. ఆవాలు 1 కప్పు వేసేసుకోవాలి. మెంతులను 2 స్పూన్ల వరకు వేసేసుకోవాలి. జీలకర్రని 1 కప్పు వరకు వేసేసుకోవాలి. అన్నిటిని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. వెల్లిపాయలు, ఎండుమిరిపిత్తులు, మెంతులు, ఆవాలు, జీలకర్ర మంచి అరోమా వచ్చేంత వరకు, మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశానండి. ఒక గిన్నె చూపిస్తున్నాను చూడండి. ఇలా ఏదో ఒక గిన్నె తీసుకోండి. మీరు చిన్నదైనా పర్వాలేదు, పెద్దదైనా పర్వాలేదు. నేను గిన్నె కొలతతో చూపిస్తున్నాను, పర్ఫెక్ట్ కొలతతో చూపిస్తున్నాను. ఒక గిన్నెను ఇలా మనము కరెక్ట్గా ఉప్పు కారాన్ని ఎలా కొలుచుకుంటామో అలా మాత్రమే కొలుచుకోవాలి. చూడండి, మొత్తం ఫుల్గా కాదండి, కరెక్ట్గా గిన్నెకి సైజు చూసుకొని కొలిసి పోసేసుకోవాలి. ఈ గిన్నెతోని ఇప్పుడు 3 గిన్నెలు, ఫస్ట్ 2, తర్వాత 3, దీంతో 4, 5 గిన్నెలు అయిందండి నాకు. 3 కేజీలు, నేను కేజీ ప్రకారము ఇది 3 కేజీలు ఉంది.
గిన్నె ప్రకారము 5 గిన్నెలు అయింది. గిన్నెతోని నేను ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పిండిని కొలిసి వేసేస్తున్నాను. చూడండి, కొంచెం తక్కువ గిన్నెగా వేసేసాను. ఒక గిన్నెడు వేసేసాను. టాటా ఉప్పుని తీసుకున్నాను, సన్నుప్పుని. మీరు లావు ఉప్పు అయితే 1 కారప్పొడికి ఆపు వరకే ఉప్పుని వేసేసుకోవచ్చు. నేను టాటా ఉప్పుని తీసుకున్నాను. 1 గిన్నె ఉప్పు, 1 గిన్నె కారప్పొడిని వేసేసుకున్నాను. పోపు అంతా చల్లగా అయిపోయింది. పోపును కూడా మొత్తము వేసేసుకోవాలి. ఇలా పోపు వేసుకొని పచ్చడి చేస్తే చాలా చాలా బాగుంటుంది. మామిడికాయ నిల్వ పచ్చడి టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుందండి. పచ్చి నూనె పోస్తే మనకి 2-3 నెలల తర్వాతే స్మెల్ వచ్చేస్తుంది. ఇది సంవత్సరం పైనే నిల్వగా ఉన్న టేస్ట్ చాలా బాగుంటుంది. కలర్ చేంజ్ అవ్వకుండా పచ్చడి మాత్రం టేస్ట్ అదిరిపోతుందండి. ముక్క కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ ఎప్పుడు పచ్చిది పోయకుండా ఇలా వేడి చేసి చల్లార్చిన తర్వాతే మనము పచ్చడిలో పోసేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే మామిడికాయ పచ్చడి చేసి చూపిస్తున్నాను చూడండి. వీలైతే మీరు ఇలా చేసుకొని చూడండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మామిడికాయ పచ్చడి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని, మీ దగ్గర జాడి ఉంటే జాడీలోనైనా వేసేసుకోవచ్చు, ప్లాస్టిక్ డబ్బాలోనైనా వేసుకోవచ్చు, గాజు బాటిల్లోనైనా వేసేసుకోవచ్చు. నేను ప్లాస్టిక్ బాక్స్లోనే వేసేస్తున్నాను. ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి ఇదే బాక్స్ వాడుతున్నాను. 3 సంవత్సరాల నుంచి ఇదే బాక్స్లో వేసేస్తున్నాను. కలర్ చేంజ్ అవ్వకుండా టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుందండి. పచ్చడి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక బాక్స్లో వేసేస్తున్నాను చూడండి. ఇదే బాక్సు 3 సంవత్సరాల నుంచి మామిడికాయ పచ్చడికి మాత్రమే వాడుతున్నాను నేను. మొత్తము బాక్స్లో వేసేసుకోవాలి. వీలైతే మీరు 3 రోజులైనా 5 రోజులైనా మంచి రోజు చూసి మళ్ళీ కలుపుకోవచ్చు. అంతా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత బాక్స్లో ఇలా ఎత్తేసుకోవాలి. మీరు ఎన్ని కేజీలైనా పెట్టుకోండి, రెసిపీ మాత్రము ఇదేనండి. టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుందండి. ఇలా చేసుకొని చూడండి. మీకు నమ్మకం కుదరకపోతే 10 కాయలన్నా పెట్టి చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుందో అప్పుడు మీరే నమ్ముతారు. భవాని గారి రెసిపీ చాలా చాలా బాగుంది అని నమ్ముతారు. మా అమ్మగారు ఇలాగే పెట్టేదండి. మా అమ్మగారిని చూసి నేను పచ్చడి ఇలాగే పెడుతున్నానండి. రెసిపీ మాత్రము చాలా చాలా బాగుంటుందండి. అంతా మామిడికాయ ముక్కలని మంచిగా ఒత్తిన తర్వాత మూత పెట్టేసుకొని 3 డేస్ తర్వాత మూత తీసుకొని బేషన్లో వేసి చూపిస్తున్నాను చూడండి. 3 డేస్ తర్వాత మంచిగా ఊరిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. మొత్తము అంతా బేషన్లో వేసేసుకోవాలి. అడుగు కాస్త ఉప్పు పట్టేసుకుంటుంది. దాన్ని కూడా మొత్తము మనము స్పూన్తో తీసి వేసేసుకోవాలి. మంచిగా ఎంత వీలైతే అంత మంచిగా కలుపుకోవాలి పచ్చడిని. ఇప్పుడు పచ్చడి కలిపే విధానమే, పచ్చడిను వీలైనంత వరకు మనము మంచిగా కలపడానికే చూడాలి. ఉప్పు, కారము, ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పిండి అంతా కలిసిపోయేలా మంచిగా కలపాలి. చూడండి, నేను కలుపుతున్నాను. ఇలా కలుపుకోవాలి. ఎంత వీలైతే అంత మంచిగా కలపాలి. ఒక 10 మినిట్స్ వరకైనా పచ్చడిని మంచిగా కలుపుకోవాలి. మా పిల్లలు, మా ఆయన పచ్చడి పెట్టు, పచ్చడి కావాలి, తిందాము అంటుంటే నేను 3 డేస్కే తీసాను. 5 డేస్ వరకైతే ఖచ్చితంగా ఉండాలి. 5 డేస్ తర్వాత మనము మళ్ళీ కలుపుకోవాలి. అప్పుడే పచ్చడి మంచిగా ఊరుతుంది. పచ్చడి కలుపుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ అదే బాక్స్లో కలిపిన తర్వాత మొత్తము వేసేసుకోవాలి. ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదా చూస్తుంటే. ఇంకా లేట్ ఎందుకండి, వెంటనే చేసుకొని తినండి. టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుందండి మామిడికాయ పచ్చడి. అంతా కలుపుకున్న తర్వాత ఇలా బాక్స్లో వేసేసుకొని మంచిగా పచ్చడినంతా ఒకే లెవెల్గా అనేసేయాలి. ఒకే లెవెల్గా అంటేనే పచ్చడి మంచిగా ఊరుతుంది. ఆయిల్ అంతా మంచిగా పైకి వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1 ఇయర్ వరకైనా ఖరాబ్ కాకుండా చాలా నిల్వగా ఉంటుంది. ఎంత టేస్ట్గా అంటే అంత టేస్ట్గా ఉంటుంది. మనము ప్రతిరోజు తిరగని ప్లేస్లో పెట్టుకోవాలండి. మనకి ఒక్కొక్కసారి మనము డైలీ తగలని చోట పెట్టాలండి. ప్రతిరోజు పచ్చడిని ముట్టుకోవద్దు. తలస్నానము చేసినప్పుడే మనము పచ్చడిని తీసుకోవాలి. అప్పుడే కలర్ చేంజ్
కాకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మంచి రోజు తలస్నానము చేసుకున్న తర్వాతే పచ్చడి ఒక చిన్న బాక్స్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పచ్చడిని ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకుంటే పచ్చడి టేస్ట్ పోతుంది. పచ్చడి టేస్ట్ పోకుండా ఉండాలి అంటే మనము ప్రతిరోజు పచ్చడిని ముట్టుకోకుండా చూడాలి. కౌసు తిన్నప్పుడు కానీ, అంటే నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ, తలస్నానం చేయనప్పుడు కానీ ముట్టుకోవద్దు. పచ్చడి టేస్ట్ పోతుంది. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వగా కూడా ఉండదు, కలర్ చేంజ్ అవుతుంది. ప్రతిరోజు ముట్టుకోకుండా ఉండాలి, ఖచ్చితంగా పాటించాలండి. అప్పుడే పచ్చడి ఇప్పుడు పెట్టినట్టు ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అదే బేషన్లో నేను అన్నం వేసి కలుపుతున్నాను చూడండి. ఇలా కలిపి ముద్దల్లా చేసి మా ఆయనకి, మా హస్బెండ్కి పెడుతున్నాను, మా అబ్బాయికి పెడుతున్నాను. చూడండి, వాళ్ళు తిని చూస్తున్నారు. ఉప్పు కారము అంతా చాలా బాగుందంట. టేస్ట్ మాత్రం అదిరిపోయిందంట. ఆహా అంటున్నారు. టేస్ట్ సూపర్గా ఉందంట. మా ఆయన ప్లేట్ తీసుకొచ్చుకొని నాకు ప్లేట్లో వెయ్యి, చేతో ముద్దలు సరిపోతలేవు, ప్లేట్లో వెయ్యి అంటున్నాడు. మా అబ్బాయి టేస్ట్ చాలా చాలా బాగుంది అంటున్నాడు. నేను కూడా తిని చూస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. నోట్లో పెట్టుకోగానే ఆహా అనిపించింది. అమ్మా ఏమన్నా ఉందా, టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకో 2 days అయితే సరిపోతుండే, కానీ 2 days కాకముందే 3 daysకే ఇంత టేస్ట్గా ఉందంటే 5 days తర్వాత ఇంకెంత టేస్ట్గా ఉంటుందో. నేను చేసిన ఈ మామిడికాయ పచ్చడి వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్